ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినా అని అనిపిస్తున్నది. రాజకీయాలకు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. ఇంకా మీకంటే మీ వెనకాల ఒక గుంటనక్కు ఉన్నారని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది. గుంటనక్క నేనే అమ్మాయికి అనుభవం లేదు, రాజకీయంగా ఎవరి మీద కోపంతో తిరుగుతుంది. అమ్మాయి గురించి నేను ఏం మాట్లాడాలి. మరి నిన్నటికి ఆ అమ్మాయి అనిల్ అంటే నాకు పంపించాడు. ఆమెనే లీగల్ నోటీస్ ఇచ్చిన, టీ న్యూస్ పైన ఇచ్చిన, కృష్ణారావు పైన కూడా ఇచ్చిన, పేపర్లు చూపెడుతుంది. నేను కూడా ఇచ్చిన. ఇప్పుడు నేను బయట మీరు మాట్లాడే మాటలు, మీ యాంకర్లు రోజు వేధిస్తున్న మాటలు చూస్తే ఎందుకు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. సార్ నమస్తే. సార్, వరుసగా జరిగే పరిణామాలు చూస్తుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినా అని అనిపిస్తుందా సార్? అనిపించింది. రాజకీయాలకు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. రాజకీయాలు ఎందుకు వచ్చినా అంతే కదా. ఎవడైతే దొంగలు కబ్జాలు పెట్టారో కబ్జాలలో సపోర్ట్ చేయకుండా మీరు న్యాయంగా మాట్లాడే వాళ్ళ మీద వచ్చి మీ దాడులు చేస్తాము, మేము ఛానల్ మా చేతిలో ఉన్నాయని, మా చేతిలో పేపర్లు ఉన్నాయని అంటుంటే ఏవైతే చెప్తున్నారో అది అది ఎట్లయినా ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, యాంకర్ ఉన్నావు, మంచిగా చదువుకున్నావు, పెట్టుకొని నేను చూసాం మంచి చేద్దాం, ప్రజల మంచి చేద్దాం ఛానల్ పెట్టావు. నీ ఛానల్నే విమర్శించి మంచి పని చేద్దామని ఛానల్ అంటే ఛానల్ ఊగా వేస్తుందని చెప్పి తీసుకొని లోపడేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది. అదే అంటే ఛానల్స్ అంటే, పేపర్లు అంటే భగవంతుల్లా ఉండాలి, అందరు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చూసిన ఛానల్ వాస్తవానికి చూస్తే నార్మల్గా ఏ రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తే కొద్ది రోజులు సైలెంట్గా ఉండిపోతారో, వారం 10 రోజులు అయినాక అది మర్చిపోతారు. ఇక్కడ ఆరోపణ దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేల పైన వస్తే కేవలం మీరే స్పందిస్తున్నారు బయటకు వచ్చి. అదే కదా ఇప్పుడు అడిగేది, అడుగు సపోర్ట్ చేస్తలే కదా. నేను అడిగేది ఆవిడ ఒక్కరిని అనలేదు, 7 మంది అంది. ఆ దగ్గర కూర్చోలేరు, వాళ్ళు ఆగిపోయారు. అసలు నేను స్పందించేదో పాపం నేను పబ్లిక్ ఉపయోగపడేట్టుగా నేను మాట్లాడితే నా మీదకి వచ్చి నాన్న దాడి చేసి నీ మాధవరం ఇట్లా ఉంది, నీ మాధవరం ఎట్లుంది అంటే, మాధవరం అనేది మాది 10,000-20,000 కడప పేర్లు, నా పేరు 100 ఉంటాయి. వస్తాను, మీకు సంబంధం లేని ఎస్టేట్స్ అని అంటారా? అంతే కదా, మాధవరం ఎస్టేట్స్. అంతే కదా. ఇప్పుడు నా తమ్ముళ్ళు చేసుకుంటారు, నా బావలు చేసుకుంటారు, లేకపోతే నా ఫ్రెండ్స్ చేసుకుంటారు, నీ దోస్తులు చేసుకుంటారు, అభిమానంతో పేరు పెట్టుకుంటారు అంటారు. అభిమానంతో పెట్టుకుంటారు, వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఎన్టీఆర్ పేరు పెడతారు, కొంత రాజశేఖర పేరు పెడతారు, కొంతమంది వాళ్ళ మాధవరం తమ్ముళ్ళు ఉంటే నా మాధవరం పెడతారు. డెవలప్మెంట్లు తీసుకుంటారు, కడుతుంటారు. డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు కట్టినప్పుడు ఏముంటుంది మీరు చెప్పండి. ల్యాండ్ ఓనర్ సంబంధం ఉంటుంది, కలెక్టర్కి సంబంధం ఉంటుంది, కమిషనర్కి సంబంధం ఉంటుంది. అన్నీ చూసే కదా పర్మిషన్ ఇచ్చేది, అన్ని చూసే మీరే సొంతలు కొనుక్కునేది, అన్ని చూసి కదా లోన్లు ఇచ్చేది. గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా పెట్టి కట్టిండు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది కంపల్సరీ అంటే నువ్వు అడిగిన దానికి, నేను ఆయన అడిగిన దానికి లెక్క. అవునా? నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు 307 గవర్నమెంట్ ల్యాండ్ 11 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ పించింగ్ వేసింది. ఏది అరకప్పుడు గాంధీ అంటే ఆయన వదిలిపెడుతున్నారు. ఇది 1,100 కోట్ల రూపాయల ప్రాపర్టీని వదిలిపెడుతున్నారు. 4,000 కోట్ల రూపాయలు నువ్వు చెప్తున్నావు కదా, మీరు చదువుకున్నావు కదమ్మా. 4,000 కోట్ల రూపాయలకు ప్రధాన పేపర్ రాసింది. మీరు చూపెడతారా? చూపెట్టకపోతే ఏం శిక్ష విధించాలి మీరు చెప్పండి. ముఖ్యంగా మీరందరూ కూడా 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఒకటే పార్టీ, మీరంతా కూడా ఒకటే సిటీలో లైన్ గా గెలిచిన ఎమ్మెల్యేలు. ఎందుకు మీ మధ్యలో గ్యాప్ వచ్చింది? నేను టీడీపీలో గెలిచిన. టీడీపీలో గెలిచింది అంటున్నా. అరకప్పుడు గాంధీ కూడా టీడీపీలోనే గెలిచింది. అవును, ఆయన కబ్జా పెట్టిండు కాబట్టి బయటికి తీసిన. పార్టీ మారుతున్నావు, అప్పుడు టీడీపీ నుంచి ఆ ల్యాండ్ గురించి వచ్చినావు. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్ లో చేరింది ల్యాండ్ కోసమేనా? 100% ల్యాండ్ కబ్జా 100%. 200%. మీరే తీసుకుపోయినారా ఏడికి? బీఆర్ఎస్ లోకి. నేను తీసుకుపోయినా, నేను ముందు పోయినా. బీఆర్ఎస్ మీరు ముందు వెళ్ళినారు. ఆయన 11 ఎకరాల ల్యాండ్ ఆయన కబ్జా పెట్టిండు అనేది గవర్నమెంటే ఫినిషింగ్ వేసింది కదా, నేననలేదు కదా. ఫినిషింగ్ వేసాం కదా, నేను స్పందించింది. హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫినిషింగ్ వేసి ప్రెస్ మీటింగ్ పెట్టి 14,15,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అయింది, దాంట్లో ఈ 11 ఎకరాలని చెప్పిండు కదా ఆయన. నేను చెప్పింది కాదు కదా. హైడ్రా కమిషనర్ అంటే ఎవరు? రంగనాథ్. ఎవరు? గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఆఫీసర్ కదా. మరి గవర్నమెంట్ ఆఫీసర్ ఇది గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత కృష్ణారావు దానికి స్పందించి ఇది కాపాడండి, కాపాడే ప్రజలకి ఇవ్వమండి అని అడిగినోడేమో పాపాత్ కూడా అయిండు. ఇది నా ల్యాండ్ అని చెప్పి కోర్టుకు పోయినోడేమో మంచోడండి. మీకు
ముఖ్యంగా అసలు కవిత ఈ ఎమ్మెల్యేలు అందరి గురించి మాట్లాడడానికి కారణం ఏంది, అసలు ఎందుకు ఆ ప్రస్తావన తీసిందంటే ఏం చెప్తారు? ఆమెనే అడగాలి. ఉమ్. 10 ఏళ్ళు యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్. మా టీడీపీ బ్యాచ్ తిట్టింది ఆమె. అంతకన్నా ఏముండని తిట్టింది. 10 ఏళ్ళు అధికారులు ఆమె ఉంది, ఆమెను అడగాలి. 10 ఏళ్ళు ఉన్నావు తల్లి, మరి ఆ రోజు మరి వీళ్ళు ఇదే ఎమ్మెల్యే దొంగలన్న పోతే మరి వీళ్ళు ఎందుకనో ఆమెను అడగాలి కానీ అన్నట్టు ఎట్లా. ఇంకా మీకంటే మీ వెనకాల ఒక గుంట నక్కున్నారని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది. గుంటనాక నేనే అన్నాను. మీరు మిమ్మల్ని మాట్లాడిస్తుంది ఒక గుంటనాక, మాధవరం కృష్ణారావు చాలా చిన్నోడు అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. నేను 86 నేను చిన్నోడు అంటే ఏమనాలి? అమ్మాయి దానిపైన ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అమ్మాయికి అనుభవం లేదు, అమ్మాయికి అనుభవం లేదు, రాజకీయంగా ఎవరి మీద కోపంతో తిరుగుతుంది. చిన్నపిల్ల అర్థం చేసుకుంటుంది, తొందరలో నిజాలు తెలుసుకుంటుంది, మళ్ళీ తల్లిదండ్రులకు రావాలని కోరుకుంటుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా పేపర్లు చూపిస్తుంది, ఒక 70 ఎకరాలని, ఒక దాంట్లో 150 ఎకరాలని. మీరే చెప్పినారండి మాట్లాడినప్పుడు, ముందు 4,000 కృష్ణార్పణం, 4,000 కోట్లు, ఇప్పుడు 6,000 కోట్లు. అవునా, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఛానళ్ళు మీ చేతిలో ఉన్నాయి. మీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. గాలని అడగాలి, ప్రతిపక్షాలను అడిగితే మాకెవడు ఇస్తాడన్న. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తాయి, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పైన వస్తున్నాయి. 307 కి సంబంధించి గాజుల రామారం 307 సర్వే నెంబర్ ఏంది ఎమ్మెల్యే గారు, అసలు ఏంది అసలు అది గొడవ? 307 అనేటటువంటిది 424 ఎకరాల ల్యాండ్. ఓకే. 124 ఎకరాల ల్యాండ్ పట్ట ల్యాండ్, దాంట్లో పట్టాలకు ఇచ్చింది. ఓకే. ఇచ్చి 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని 200 ఎకరాల ల్యాండ్ ఒక లీజుకి ఇచ్చింది ఎవరికి. ఇంకా 100 ఎకరాలు కొంచెం గరీబోలు వేసుకున్నారు, ఎప్పుడో కొంతమంది వేసుకున్నారు. ఇంకొక 150 ఎకరాలు ఉంది, 200 ఎకరాల్లో ఉంది. ఆ 124 ఎకరాలు లేఅవుట్లు అయినాయి, అన్నీ అయిపోయి కూడా 30 సంవత్సరాలు అయిపోయినాయి. ఓకే. దాన్ని కాపాడమంటున్నాము. ఆ గవర్నమెంట్కి వచ్చినాక రెగ్యులర్ ఎన్వోజ్ చేసుకున్నాడు, ఏది పాస్బుక్ లెక్కించుకున్నాడు. ఈ గవర్నమెంట్ ఎన్వోజ్ తీసుకున్నాడు. అర్థమైందా? ఎందుకు మారిండ్రు అంటే ఆ గవర్నమెంట్లో అందుకు వాడుకున్నావు, ఈ గవర్నమెంట్ వాడుకున్నావు. నీకు 11 నీకు వచ్చిన ఉంటే 11 నువ్వు ఉన్నా అంటున్నావు కదా, 11 నుంచి 18 దాకా నీ పేరు పాన్లు ఎందుకు ఎక్కలేదు అని అడుగుతున్నాను నేను. 30 సంవత్సరాలు నీ పాన్లు ఎక్కలేదు, నీ పేరు మీద పాస్బుక్లో లేవు, నీ పేరు లేదు, ఏం లేదు, నీకు అమ్మినోడికి అసలు పేరే లేదు అని నేను అడుగుతున్నా. దానికి 18 ఎందుకు ఎక్కిందిరా అంటే అధికారులకు గెలిచినాం కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసుకున్నాం అంటున్నా. ఇళ్ళ ఎందుకు వచ్చినవరా అంటే ఇళ్ళకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ తెచ్చుకున్నాం అంటున్నా. ఈ రెండే విషయాలు. 30 ఏళ్ళు ఎందుకు రాలేదు అది నువ్వు అడగాలి. మీరు విలేకరులు, చిన్నపిల్లలు, మీకు తెలియాలి. అవును కదా, 11 కొన్నా అంటున్నావు కదా. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కవిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ప్రెస్ మీట్ రెగ్యులర్ గా పెడుతుంది. మేము కూడా పోయినాం. అడిగినప్పుడు కొన్ని అభ్యంతరకరమైన క్వశ్చన్లు ఉన్నప్పుడు జై తెలంగాణ అమ్మ అన్ని చెప్తాను, జై తెలంగాణ అని వెళ్ళిపోతుంది. ఏం చెప్పమంటారు చెప్పండి? ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడాలి? నిన్నటికి ఆ అమ్మాయి అనిల్ అంటే నాకు పంపించాడు. కానీ ఆమెనే లీగల్ నోటీస్ ఇచ్చిన, టీ న్యూస్ పైన ఇచ్చిన, కృష్ణారావు పైన కూడా ఇచ్చిన, పేపర్లు చూపెడుతుంది. నేను కూడా ఇచ్చిన. ఇప్పుడు నేను వైట్ పేపర్ చూపించిన అంటే నమ్ముతావా? నేను డైరెక్ట్ ఆవిడే పంపించిన. అనిల్ అంటే నాకు పంపించిండు. ఎమ్మెల్సీ అనిల్ అని వచ్చింది. మరి ఎమ్మెల్సీ అనిల్ ఎవరో నాకైతే తెలియదు. మరి మా సత్యనారాయణ చెప్పారు ఎమ్మెల్సీ అనిల్ అంటే వాళ్ళు. నా కొడుకు పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. నా కొడుకు కాకపోతే నా భార్య అన్నిది ఏంటన్నా, ఏ ఒక్కటి తీసినా నా జీవితంలో ఇవన్నీ పనికిరాని వచ్చి ఇది నీదా కాదా, నీ బంధువులదా కాదా అంటే ఇక బంధువులు కట్టుకోవద్దా? నువ్వు చెప్పు, నాకు బంధువులు బిజినెస్ చేయొద్దా? మీరు చెప్పండి. రైట్. ఇప్పుడు ఒక ఛానల్ అయినా ఒక దగ్గరకు పోయి మాట్లాడి ఆయన చెప్పిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ఛానల్ అన్నారు దాన్ని. ఛానల్కి విలువలు ఉండాలి. మీరు 4,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అన్నాడు. నేను ఆడ కబ్జా అని నేను చెప్పా. నేను చెప్పిన దాంట్లో వాస్తవం వెళ్ళింది కదా. హైడ్రా కంపెనీ వచ్చి ఫినిషింగ్ వేసింది కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసింది కదా. కుకట్పల్లి మొత్తం బ్లూ షీట్సే ఉంటాయని చెప్పి కూడా అన్నదాన్ని. మరి ఏడుందో నువ్వు తెలుసుకోపోనా. తర్వాత మీరు ఇచ్చిన ఫైల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో సరైన రిపోర్ట్ అందిస్తాం. కానీ అది సీనియర్ ఎమ్మెల్యే మీరు, నందమూరి తారక రామారావు గారితో అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న మీరు తాజాగా మీరు మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను,
రాజకీయ వారసులు లేరు, నేను కూడా ఇంకా రాజకీయాలకు తప్పుకుంటాను మాట్లాడుతున్నాను తక్కువ అనిపిస్తుంది అనిపిస్తుంది అంటున్నారు. మీరు మాట్లాడే మాటలు మీ యాంకర్లు రోజు వేధిస్తున్న మాటలు చూస్తే రాజకీయాల నుంచి ఎందుకు దరిద్రం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే నిరూపించాలంటే మాట్లాడవచ్చు బిఎస్ ఉంటుంది, నిరూపించకుండా రోజు ముతికి పెడతా ఉంటే ఏం నువ్వు రాలే. ఇవాళ 10 నిమిషాలు మాట్లాడాను, అర్ధగంట మాట్లాడు, ఏం మాట్లాడాడు? మాధవరం నీది ల్యాండ్ అంట కదా, నేను ఆ సీఓ ఇచ్చిండు అంటాడు. అది ఎవరు ఇస్తారు? యూనివర్సిటీ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ ఇస్తాడు, ల్యాండ్ ఓనర్ అంటాడు, ల్యాండ్ ఓనర్ది ఉంటుంది పేరు. ఆ ల్యాండ్ ఓనర్ అని ఓటు డిక్లేర్ చేస్తాడు, కలెక్టర్ చేస్తాడు. గది చూసుకొని మాట్లాడాలి. మీ సహచర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగిందా మీరు ఈ వ్యవహారం తర్వాత? ఈ విధంగా అవుతుంది మాట్లాడినాం కానీ ఒకసారి మీ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే మీరు బ్రౌన్ అండ్ బటర్ తెలంగాణనే మొత్తం కూడా. నువ్వు తెలంగాణ కుక్కటిపల్లిలోని మళ్ళా కుక్కటిపల్లిలోని పాపాలు ఉన్నాయని మాయే. మేము 300 ప్రాపర్టీ, మా ఉన్న ఆస్తి 300-400 ఎకరాలు. మా తాత ముత్తాతల 300-400 ఎకరాలు మా తాత ముత్తాతలు. ఇప్పుడు మా సార్ దగ్గర నా దగ్గర 300 గజాలు ఉంది. మీరు మొట్టమొదట కార్పొరేటర్ గా గెలిచినారు. అమ్ముకున్నది నాదంటారా? అమ్మేమో అయిపోయాయి. కార్పొరేటర్, చైర్మన్, వైస్ చైర్మన్ చేసి తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. హైదరాబాద్ లో టాప్ ఎమ్మెల్యే. హైదరాబాద్ 72,000తో గెలిచాను. నేను గెలిచేంత వరకు ఎప్పుడు గెలిచాను అన్నిళ్ళలో 3 సార్లు గెలిచా, 3 సార్లు హైయెస్ట్ నాదే మెజార్టీ. ఖచ్చితంగా చంద్రబాబు టీడీపీ ఇచ్చిన మీకు అవకాశం అంటారా? 100% నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశంతో నేను డెవలప్ అయినా, దాంట్లో డౌటే లేదు. ఆ టైంలో నార్మల్గా 2014లో చాలా మంది 14 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచిన తర్వాత అందరూ 1 by 1 బీఆర్ఎస్ లో చేరినారు. ఎందుకు టీడీపీని ఉండి టీడీపీని ఎదగాలని ఎందుకు అనుకోలేదు? చంద్రబాబు ఇక్కడ ఉంటే చంద్రబాబు ఉందాం అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ లీడర్ కనపడలేదు. కేసీఆర్ బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రు. కేసీఆర్ ఏమన్నా ఉంటే మా డెవలప్మెంట్ అవుతుంది. కేసీఆర్ ఎవరు కాదు కదా, ఆయన కూడా టీడీపీ అయినాయి. ఆయన టీడీపీ అయినా కదా. మీరు కూడా ఆయనతో పనిచేసినారు గతంలో? గతం పనిచేసా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా కోలీకే, అందరం పనిచేసాం. అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినారా రేవంత్ రెడ్డి అంటే ఈ స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు, టాప్ లీడర్ అవుతాడు అని చెప్పి? నేను ఎమ్మెల్యే అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మీకన్నా చాలా జూనియర్ రేవంత్ రెడ్డి. ఆయన 2007 వచ్చిండు, 2006లో వచ్చిండు. అప్పుడు టీడీపీలో కష్టపడ్డాడులే బాబు, కష్టపడి పైకి వచ్చిండు. ఎర్రబల్లి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఈయన డిప్యూటీ పోల్ లీడర్ రేవంత్ రెడ్డి. మీరు పార్టీ మారే టైంలో మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? వద్దన్నా ఉండు, మనకు మంచి రోజులు వస్తాయి. ఇద్దరు చేసినారు. కానీ ఇంట్లో మీరు చంద్రబాబు చెప్పి వచ్చేసిన. ఏం చెప్పినారు చంద్రబాబు గారు? వెళ్తున్నా సార్ అని చెప్పాను. పొమ్మంటాడు ఆయన. ఎవరన్నా ఉండమ్మా ఉండు. లేదు సార్ మీరు ఉండకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, ఉండలేను. ఇక లీడర్ లేరు. ఎందుకంటే నేను సేమ్ కదా, రేవంత్ రెడ్డి కానీ ఎర్రల్ దగ్గర కానీ సేమ్ మేము ఒకటే క్యాడర్ వచ్చేసి. నాయకత్వం లేదనుకున్నారు? ఇంకా నాయకత్వం లేదనుకుని వచ్చు. 100% ప్రజలు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటేనేమో ఫ్యూచర్లో నిలబడుతుంది. చంద్రబాబు అసంటోళ్ళు నిలబడి, లోకేష్ బాబు అసంటోళ్ళు వచ్చి నిలబడతారని లేదు, వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు మేము ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతామని. ఒకటి ఇక్కడికి వచ్చేసి అంతర్గత కుమ్ములాటలు ఉంటున్నారు టీడీపీలో అప్పుడు. అలా కాన్వర్సేషన్ ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు కవిత ఏవైతే ఆరోపణలు చేసిన దానిపైన అసలు మీ బాస్ కేటీఆర్ కలవడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ చేసినా కానీ నేను అడగలేదు వాళ్ళు. అంటే డైరెక్ట్ గా మీకు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి డ్యామేజ్ కదా మీ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా? వ్యాఖ్యలు డ్యామేజ్ అనగానే ఆమెకే డ్యామేజ్ అసలు అనుకుంటుంది, కానీ ఆమెకే డ్యామేజ్. ఎందుకంటే ఒక తండ్రిని తిట్టడము, తండ్రి పెట్టిన పార్టీని తిట్టడం అన్నది ఆమెకే నష్టము. ఆమె ఇప్పటికైనా అన్ని బంద్ చేసుకొని ప్రజాసేవ చేసుకొని నానెంబడి ఉంటే మంచిది, మా కోరిక అది. మీరు అన్నారు అంటే గతంలో ఆమెకు ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ లేకపోతే ఏడ్చింది, 4 రోజులు తినలేదు అన్నది. 100% అది నిజమేనా? 100% అది మాకు తెలుసు కదా, మాకు ఎమ్మెల్యేలో తెలుసు కదా. ఓటేసేది ఎమ్మెల్యేలు ఓట్లాడేటప్పుడు అడుగుతారు కదా వాళ్ళని కూడా. అడిగినట్టు ఉంది ఇట్లా అంటే చేయండి బిడ్డ, మరి ఏం చేస్తాం. ఇప్పుడు కూడా విమర్శించాలంటే ఏమైనా అడ్డొస్తుందా? అని కేసీఆర్ కూతురు కదా, కేటీఆర్ చెల్లె కదా, ఎంత ఉన్నా కొద్ది అనిపిస్తుంది కదా అన్న. ఎంత ఉన్నా అయ్యో నేను అంటున్నా కానీ అక్కడ కేసీఆర్ కూతురు కదా అన్న ఫీలింగ్ అయితే కడపలో ఉంటుంది కదా, ఎంతనా ఆ బాధ అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇక ఊగే అడుగుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఒకసారి అనేషం అయిపోయాయి, రోజు ఆ పిల్ల గురించి అంటుంటే నాకు కూడా మంచిది కాదు కదా.
ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటి, నేను క్వశ్చన్ గా నేను టీవీగా రైట్. 4,000 కోట్ల రూపాయలు బయట పెట్టండి. 4,000 కోట్ల కృష్ణార్పణం అనేది అని బయట బయట పెట్టాలి కదన్నా. నిజాయితీ పరులం, నిజీ పరులం, మా ఛానళ్ళలో మా పేపర్లం అంటే అది బయట పెట్టండి. ఏదో పనికిరాది మట్టుకొచ్చి నీది గాడ మాధవరావు ఉందంట, నీది గాడ ఉందంట, ఇప్పుడు ప్రణీత్ గ్రూపు, ప్రణీత్ కంపెనీ అలాగా ప్రణీత్ లెక్క నాకేం సంబంధం ఉంటుంది? నిజంగా ప్రణీత్ ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు ఛానల్లో పనిచేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు, రేపు ఛానల్ తప్పు చేస్తుంది, అమ్మ నిన్ను అడుగుతారా? రైట్. నువ్వు ఉన్నంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు మనకి వెళ్ళిపోయాక నీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి? అవునా కదా? మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీలో ఏం జరిగినా వర్కర్కి సంబంధం ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మంచి అయిందా చెడు అయిందా అనేది ఆ ఎండి చూసుకుంటాడు. ఎండిని అడగాలి, మీకు ఏం జరుగుతుంది, ఏం సంగతి, ఈ కృష్ణారావు ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన నచ్చకెళ్ళాడా, నువ్వు వెళ్ళగొట్టావా? ఆయనను అడిగితే ఆయన జవాబు చెప్తాడు, నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పాలి? నార్మల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళ కొడుకులని రాజకీయాల్లో దింపుతున్నారు, వాళ్ళు కాన్వెల్ వేసుకుని తిరగడము, మా కొడుకు రాజకీయాలు తిరిగారని తిడుతున్నాడు. ఎందుకు అన్న? మీరే నీలాగా మంచి 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 బతికేటువంటి నన్ను ఇల్లు తెచ్చేసిన ఇదేంది రోజు 4,000 కోట్లు మీ అబ్బాయి అంటున్నా 3 రోజులు తిట్టి ఏంది లొల్లి పంచాది? నేనే బిజినెస్ చేసుకొని బతికేటోడు, నా పేరే గుర్తుపట్టరాడు, నా పేరంతా అంత మోగిపించడం నీ వల్ల ఆయన నన్ను తిడుతున్నాడు. అది చదువుకున్నాడు, అమెరికా చదువుకున్నాడు, వానికి నచ్చుతా, మీకు నచ్చుతా? నువ్వు చదువుకున్న పిల్లాడు, నువ్వు కూడా నచ్చుతా? నీకైనా నిజంగా అవినీతి చేసి మా నాన్న అంటే బాధపడతాడు, అని తెలియదా ఏం చేసిండు అని? ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయాల్లోకి ఇంకా దింపరా? అదే రాడు, పిలిచిన రాడు. ఈ రోజు వరకు కూడా కనబడలేడు అంటే అర్థం చేసుకో. మా తమ్ముళ్ళు 60 ఏళ్ళు, మా తమ్ముడు 55 ఏళ్ళు కనబడరు, గుర్తుపడతారు, ఒక్కరిని గుర్తుపట్టడం చూస్తాం మా తమ్ముళ్ళు. నార్మల్గా ఎమ్మెల్యేలను చూస్తే అందరూ 9 గంటల తర్వాత ఆఫీస్లోకి వస్తారు. మీరు వస్తే నిన్న రాత్రి కూడా చెప్పినారు 9 తర్వాత నేను వెళ్ళిపోతా, పనులు ఉంటాయని చెప్పేసి. మీరు చాలా ఎర్లీగా వచ్చినారు ఆఫీస్కి. రోజు ఇంతనా అంటే ఇప్పుడు 9-6 గంటలకు వచ్చిన ప్రజలు వస్తారు, పని చేసుకోకపోతారు. ఇప్పుడు చనిపోయాడని కూర్చున్నారు, పోకపోతే ఊకుడు రాళ్ళు. ఇట్లా నాకు 1 గంట 2-3 అవుతుంది. మాధవరం కృష్ణారావు అసలు పబ్లిసిటీ ఏం లేదు అసలుకి, మాకేముండదు, ప్రజలే సపోర్ట్ వద్దంటారు. ప్రజలు తప్ప నాకేమొద్దు, నాకు అవసరమే లేదు. ఈ ఆరోపణలు నిరూపించాలి అనేది కోరిక, నిరూపించాలి. నేను మళ్ళా 1000 సార్లు మీ టీవీలో అడిగినా 4,000 కోట్ల రూపాయలు రాసినటువంటి పేపర్ కానీ, చూసినటువంటి పేపర్ కానీ, అడిగేటటువంటి యాంకర్లు కానీ నిజాయితీ నిరూపించమని కోరుతున్నాను. సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మారుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమైనా పిలుపు రావడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి? నాకేం కర్మ కాంగ్రెస్లో నేను కాంగ్రెస్లో 4,000 కోట్ల కూర్చో పోయినట్టు ఖచ్చితంగా పోయే ప్రసక్తి లేదంటారు. అసలు ఇంకా పార్టీ మారే ప్రసక్తి లేదు. ఇట్లా టీఆర్ఎస్లో ఉంటా, టీఆర్ఎస్లో ఉంటా, ఖచ్చితంగా 100% రేపు అధికారం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవ చేస్తా. ఓకే. ఇంకా పార్టీ మారాడు, ఒకసారి మారాడు దమాకరాదు, ఇంకా రెండోసారి పార్టీ. అలాంటి మీ గతంలో గాంధీ వాళ్ళు చేరినప్పుడు మీకు కూడా పిలవడం ఇవన్నీ జరగలేదా? పిలిచి ఇప్పుడు నాకు కొల్లికు రేవంత్ రెడ్డి ఇద్దరం కలిసి పని చేసాం, అడగడా ముఖ్యమంత్రి అయినా అన్నా రా అని అడగడా? ఎందుకు పోలే మళ్ళీ మీరు పార్టీ ఎందుకు వాళ్ళు ఊగా పార్టీలు మారుతాడు, తిట్ట జనాలు ఓడిపోతాడు, ఎవరు చేస్తాడు. నాకు గాంధీ కన్నా ఎక్కువ పరిచయం నాకు రేవంత్ రెడ్డి. నాకు రోజు చూస్తే మాకు ఉంది, కానీ ఆయన మాట రమ్మంటాడు, అడగరా? రానా మరి నేను ముఖ్యమంత్రి అయినా నీ కొలిగా అంటాడు, అన్నాడు పోవాలన్నా. ఆయన నన్ను రమ్మన్నాడు, రానంటే సపరేట్ కూడా. ఆయన నన్ను ఏం ప్రెషర్ వేయలేదు. గిట్లనే పగబట్టి గిట్లనే ఇటువంటి అడ్డపైన దాని మీద ఇటువంటి దొంగలు చేయమయ్యారు కదా, పోయి ఇక నన్ను నాశనం చేయాలన్నా ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ లీడర్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతలేదు, చూస్తలేరు. మా దానిలోకి పోయిన వాళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా చాలా డివిజన్లు పెరిగినాయి. ఇప్పుడు మీరు దాదాపు 70,000 పైన మెజారిటీతో గెలిచినారు, చాలా డివిజన్లు పెరిగినాయి. ఎట్లుంది మీ కార్యకర్తలకు, అంటే ఎవరికి పెద్దపీట వేస్తారు? ఏమో ఆ డివిజన్లు అయితే చక్కగా చేయలేవు. ఓకే. చక్కగా అయితే కాలేవు, అవి అంతే అడవులో చేసిర్రు. మంచి చేస్తారా చూద్దాం. అవి ఎస్సీలు అవుతాయా, బీసీలు అవుతాయా, మహిళలు అవుతాయా, ఓసీలు అవుతాయా? నాకు 5,000 మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు కరువు లేదు కుకుడుపల్లిలో. రైట్. సో ఇటు ఏమంటారు, డీలిమిటేషన్ అయినా కదా, చాలా మందికి అవకాశాలు కూడా వస్తాయి కదా? వస్తుంది, మంచిగా వస్తుంది కానీ వస్తుంది, కానీ నిలబడాలంటే రిజర్వేషన్లు కలగాలి కదా. రిజర్వేషన్ కలగాలి, కులాలకి ఇవ్వాలి, ఈ కులం అనాలి, ఆ కులం అనాలి, నీయర్స్ యూత్ ఉంటారు, మేము ఉంటామన్నా అంటారు, అసోసియేషన్ వాళ్ళు అంటారు, అందరూ. ఈ రోజుల్లో డబ్బులే కావాలి కదా ఎమ్మెల్యే గారు, రాజకీయాల్లో ఉండాలంటే ఖచ్చితంగా. మీరు డబ్బుల్ని రాజకీయాలు చూసినారు, డబ్బులున్న రాజకీయాలు చూసినారు. ప్రజలతో ఎవడు మంచిగా ఉంటే వాడికి వెళ్తారు.
నీ డబ్బు ముఖ్యమని చాలా మంది అంటారు. అట్లాంటి అంబానీ ప్రధానమంత్రి అవుతుండే, టాటా బిర్లానే ప్రధానమంత్రి అవుతుండే. డబ్బు ఉంటే డబ్బుల ప్రజల ప్రేమ ఉన్నోడే గెలుస్తాడు. ఈ పైసలు అనేటివి అన్నీ కామన్. ఇవి కామన్. ఇప్పుడు ఒక ఛానల్ ఉంటుంది, ఛానల్ ఎలక్షన్లో వాళ్ళు కూడా మా ఛానల్కి యాడ్ ఇవ్వమని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? వాళ్ళ టీవీ కూడా బతకాలి కదా. అవును, వాళ్ళ టీవీలో పనిచేసేటటువంటి టీవీలకు జీతాలు ఇవ్వాలి కదా. అది తప్పంటమా? తప్పనా కదా. కాబట్టి రాజకీయం చేసినప్పుడు కూడా వచ్చి భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, బండ్లు పెట్టాలి, ప్రచారం చేయాలి. పైసలు అయితే కావు కదా. రైట్. సో ఫైనల్గా ఇప్పుడు కవిత పైన మీరు లీగల్ ఫైట్కి దిగినారు, పంపించడం జరిగింది, అంతేనా? అంతే, కోర్టు చూసుకుంటుంది. కోర్టు చూసుకుంటారు. ఏం చెప్తారు ఈ విషయంలో ఫైనల్గా? నేను పంపించిన, నాకు వాళ్ళ అనిల్ అంటే పంపించిండు, నా కవిత ఏం పంపలే, అనిల్ పంపించిండు. కవితకు నేను పంపించిన. రైట్, అంతే. న్యాయస్థానంలో చూసుకుందాం. ఆ కవిత అనేటటువంటి అమ్మాయి ఈ విమర్శలు మార్చి మంచి ఆలోచన చేయి, చెప్పిన మాట ఇళ్ళకి తల్లి, నీకు భవిష్యత్తు ఉంది, సపోజ్ నీ తండ్రి దగ్గరకు వచ్చి ఉంటే మంచిది అనిపిస్తుంది. పార్టీ కూడా పెడతా అంటుంది కదా. సరే పార్టీ పెట్టుకో, ఏం పెట్టుకో అని తండ్రిని బాధ పెట్టకమని చెప్తున్నా. డైరెక్ట్ మళ్ళీ బీఆర్ఎస్ లో ఉంటే బెస్ట్ అంటారు, అంతేనా? తండ్రి దగ్గర అంటారు, బీఆర్ఎస్ అంటే తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నామా, తండ్రిని ఇబ్బంది పెట్టకు, పెద్దోడు, ఏజ్లో పెద్దోడు, ఈ వయసులో కేసీఆర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కవిత చేయొద్దంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెచ్చినోడు, మహాత్మా గాంధీ అంత గొప్ప పేరున్నది, అతన్ని బాధ పెట్టకు తల్లి, నీ వల్ల నన్ను తిట్టి ఆయన తిట్టినట్టే కదా, ఆయన కింద పనిచేసినావు. కాబట్టి నీతి నిజాలు బతికిటోళ్ళు ఎమ్మడి పడకుండా దొంగలు ఎమ్మడి వాడు అని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.